వయస్సు మళ్ళడము అంటేనే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవడము, రోగనిరోధక శక్తి తగ్గిపోవడము, ఎన్నో రకాల రుగ్మతలకి అటువంటి వయసు అనేది వెల్కమ్ చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ మిగతా విషయాలు పక్కకు పెట్టి నేను ఆర్థోపెడిక్ సర్జన్ని కాబట్టి ఆర్థోపెడిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యూజువల్గా అపోహల గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఈ వయసు మళ్ళిన తర్వాత ఈ కీళ్లవాతం సమస్యలు పెరుగుతాయంట, శీతాకాలంలో ఎక్కువ అవుతాయంట, ఇటువంటి కొంత అపోహలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీంట్లో కొంత మాత్రమే వాస్తవం ఉంది. యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ మనం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు, మెడిసిన్ కరెక్ట్గా వేసుకోనప్పుడు, రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కీళ్ళు బిగుసుకుపోవడం అనేది బాగా ఎండపడి వేడయ్యేంత వరకు ఉండే మాట అయితే వాస్తవమే. ఇక మోకాలు మార్పి ఆపరేషన్ చేయించుకుంటే చాలా రోజులు పెయిన్ ఉంటుందట కదా శీతాకాలంలో అని అంటూ ఉంటారు. అది అబద్ధం. ఎందుకంటే మోకాలు మార్పిడి ఆపరేషన్కి శీతాకాలానికి కుట్లు మారడానికి సంబంధం లేదు. ఎందుకంటే బాడీలో హోమియోస్టాసిస్ అనే ఒక మెకానిజం ఉంటుంది. అంటే ఎప్పుడూ ఒక టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఆ స్ట్రక్చర్ బ్రెయిన్లో చిన్న మెదడులో ఉంటుంది, హైపోథలామస్ దగ్గర ఉంటుందన్నమాట. అది ఎప్పుడూ ఒక రకమైన టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో బయట చల్లగా ఉంటే ఆ వేడిని ఎంత కావాలో చేస్తుంది, బయట వేడిగా ఉంటే ఎంత చల్లగా కావాలో చేస్తూ ఉంటుంది. సో అది ఉంది కాబట్టి మనం ఈ అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా జబ్బుకు తగ్గ జాగ్రత్తలే మనం తీసుకోవాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళైతే చేతులకి గ్లౌస్ వేసుకోవడము, పాదాలకి గ్లౌస్ వేసుకోవడము, తర్వాత ఈ శీతాకాలంలో అక్కడక్కడ మంచు పడి ఒక్కొక్క దగ్గర పడకుండా పడి ఉండి ఒక్కొక్క దగ్గర ఆ చల్లగా ఉండి ఆ కరిగిన మంచు నీళ్ళలాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్లిప్పరీ సర్ఫేసెస్ ఉండే అవకాశం ఉంది. ఆ స్లిప్పరీ సర్ఫేసెస్లో జారి పడిపోతే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రదేశాలకు పోయినప్పుడు అత్యంత జాగ్రత్తగా అనేది ఉండడం అనేది ఎప్పుడైనా కానీ ఇంపార్టెంట్. ఈ తర్వాత ఈ చలికి ఈ మన ఎలర్జీ ఉన్న వాళ్ళకి దగ్గులు, తుమ్ములు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగా వయసు మళ్ళిన వాళ్ళలో అయితే ఎముకలు బలహీనంగా ఉంటాయి కాబట్టి గట్టిగా దగ్గినప్పుడు కానీ గట్టిగా తుమ్మినప్పుడు కానీ స్పైన్లో చిన్న చిన్న క్రాక్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంది. వెరీ రేర్, కానీ ప్రతిదీ చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. సో బోన్ హెల్త్ విషయంలో ఈ స్లిప్పరీ సర్ఫేసెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకొని ఆ వేడికి సంబంధించిన ఆ ఉన్ని దుస్తులు లాంటివి వేసుకుంటే ఆ చలి అనేది ఈ జాయింట్స్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ శీతాకాలంలో చేయించుకున్నా కానీ గాయం మానడంలో కానీ నొప్పిలో కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదని మనం తెలుసుకోవాలి. నమస్తే. ఫ్రాక్చర్ అయిన తర్వాత పొరపాటున అది కానీ శీతాకాలం అయితే నొప్పి ఎక్కువగా ఉంటుందా అనేది ప్రశ్న. యూజువల్గా శీతాకాలానికి ఫ్రాక్చర్కి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్రాక్చర్ అయినప్పుడు శీతాకాలం రావడం వల్ల పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉండవు. మనము బాడీలో హోమియోస్టాసిస్ ఈక్వల్ టెంపరేచర్ ఎప్పుడూ మెయింటైన్ అవుతుంది కాబట్టి దాని గురించిన వర్రీ కావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒకవేళ పేషెంట్కి నొప్పి తట్టుకునే గుణం కానీ తక్కువగా ఉంది అంటే మాత్రము అప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాన్ని శీతాకాలంతో కోరిలేట్ చేసుకోవద్దు. ఎంత శీతాకాలమైనా కానీ మనం ఉండే రూమ్లో యూజువల్గా 24 నుంచి 27 టెంపరేచర్ ఎప్పుడూ మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి వర్రీ కావాల్సిన అవసరం అసలు లేనే లేదు. శీతాకాలానికి ఫ్రాక్చర్ పెయిన్కి సంబంధం అయితే లేదు. ఎందుకంటే బాడీలో హోమియోస్టాసిస్ ఎప్పుడూ మెయింటైన్ అవుతుంది కాబట్టి.